సంక్రాంతి పండుగ కథ, సాంప్రదాయాలు మరియు ఆనందం. ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. సంక్రాంతి పండుగ రాగానే వారి ఇంట్లో సంతోషం వెల్లివిరిచేది. ఇది పంటల పండుగ కాబట్టి కొత్త ధాన్యాన్ని పంటలతో పాటు దేవుడికి అర్పించడమే మొదటి ఆనవాయితీ. సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి పండుగ. ఆ రోజు రామయ్య కుటుంబం పాత వస్తువులను తగలబెట్టి కొత్త ఆరంభానికి సంకేతం ఇస్తుంది. పిల్లలు పండుగ ఉత్సాహంతో రంగవల్లులు వేస్తారు. రెండవ రోజు సంక్రాంతి. ఆ రోజు పిండివంటలు వండుతారు. గ్రామంలోని అందరూ కలిసి హరికథలు వినడం, జల్లికట్టు చూడడం వంటి ఉత్సవాల్లో పాల్గొంటారు. మూడవ రోజు కనుమ పండుగ. ఆ రోజు రామయ్య తన పశువుల్ని అలంకరించి గ్రామంలో ఊరేగింపుకు తీసుకెళ్లాడు. పిల్లలు పశువులను చూసి ఆనందించారు. పశువుల కృషిని గుర్తు చేస్తూ వాటిని పూజించారు.